2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా మాస్ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు బరిలోకి దిగనున్నారు. బోండా ఉమామహేశ్వరరావు జనవరి 30, 1966న కనకారావు, పుష్పవతి దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా విజయవాడలోనే సాగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీలో మాస్ లీడర్గా పేరు సంపాదించుకున్నారు. 2005లో పార్టీ చేరిన ఉమా రాజకీయంగా ప్రయాణాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విశిష్ట నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమా మహేశ్వరరావు తన వ్యవహార శైలి వల్ల యువత, మహిళలు, పేదల నుంచి విశేష ఆదరణ పొందారు. చంద్రబాబు కూడా ఆయనను బాగా నమ్మారు. ఆ నమ్మకంతోనే ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థిపై 27,161 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తన సమీప వైసీపీ అభ్యర్థిపై కేవలం 25 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఓటమి చెందిన నిరంతరం నియోజకవర్గ సమస్యలపై అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడంతో రాష్ట్ర రాజకీయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన పరిస్థితి. వైసీపీకి సంబంధించి 72 స్థానాల్లో ఇన్ఛార్జీలు నియమిస్తే టీడీపీ తమ అభ్యర్థులను 92 మంది అభ్యర్థులను కూడా పోటీలో దింపనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బోండా ఉమా బరిలో దిగనున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఆయనకు సంబంధించి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద కానీ, లేదు అంటే ఆయనకు ధన్యవాదాలు తెలిపే క్రమంలో కానీ మీరు ఫోన్ చేయవచ్చు. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతుంది. ప్రస్తుతం బోండా ఉమా మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, సెంట్రల్ నియోజకవర్గం మీద కూడా మొదటి నుంచి కూడా అనేక ఊహాగానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఇతరులకు వెళ్ళే అవకాశం ఉందని ప్రధానంగా ఎక్కువగా ఊహాగానాలు వినిపించిన పరిస్థితి. అయితే మీరు అనుకున్నారా సెంట్రల్ నియోజకవర్గం మీకే వస్తుందని చెప్పి? ఖచ్చితంగా నేనే నిలబడతానని మీరు భావించారా? అంటే నేను తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను. పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి నాకు సీటు విషయంలో ఎటువంటి సందేహాలు కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు సీటు మంజూరు చేసే విషయంలో, గ్రాంట్ చేసే విషయంలో ఎక్కడా కూడా నాకు ఎటువంటి అనుమానాలు, వేరే విధమైన అభిప్రాయాలు లేవు. ఈ సోషల్ మీడియాలోనో లేదంటే వైసీపీ యొక్క బ్లూ మీడియాలోనో కొన్ని పేర్లని, కొన్ని రకాలుగా వదంతుల్ని సృష్టించి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అంతే తప్పితే మాకైతే తెలుగుదేశం పార్టీలో గతంలో 2 సార్లు, నేను 2014లో 27,500 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచా. అట్లాగే 2019 ఎన్నికల్లో 97 ఓట్లతో గెలిచినటువంటి నన్ను 25 ఓట్లతో ఓడిపోయినట్టుగా చూపించి రాక్షసానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లే ఉంచాలి, 23 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వైసీపీ నుంచి దాంట్లోకి వెళ్ళారు కాబట్టి 23 నెంబర్కే పరిమితం చేయాలని 24వ వ్యక్తి అయినటువంటి బోండా ఉమాని ఆ రోజు ఫలితాలు తారుమారు చేసి 97 ఓట్ల మెజార్టీని 25 ఓట్ల మైనస్తో ఓడిపోయినట్టుగా చూపించారు. దానివల్ల ఏమైందంటే నేను కోర్టుకు కూడా వెళ్ళాను. అలాగే ఎలక్షన్ బిల్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా ఇది ఫైనల్ అవలా. ఈరోజు ఏమంటున్నానంటే సెంట్రల్ నియోజకవర్గం అంత పెద్ద గాలిలో 151 సీట్లు వైసీపీకి, అలాగే దాదాపు 52% ఓట్లు వచ్చినా కూడా సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ప్రభావం నామమాత్రంగానే పనిచేసింది. అంటే నామమాత్రంగా ఉన్నటువంటి స్థితిలో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా. తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా బోండా ఉమా అంటే అభివృద్ధి అంటేనే బోండా ఉమా, డెవలప్మెంట్కి ఒక మార్కు అనే విధంగా నేను అక్కడ పేరు తెచ్చుకోవడం జరిగింది.
సంక్షేమం కానీ అలాగే అభివృద్ధి కానీ అన్ని రకాలుగా ఆ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో డైరెక్ట్గా పరిచయం ఉంది నాకు. అనేక సార్లు గత 15 సంవత్సరాలుగా అనేక సార్లు పాదయాత్రలో కానీ ఏ కష్టం ఉన్నా ఆ గడప ముందుకు బోండావమ్మ వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. దీనివల్ల బోండావమ్మని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అదే నాకు రేపు రాబోయే రోజుల్లో నా విజయానికి నాంది కాబోతాం. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంటే ఒకప్పుడు ఒక శివారు ప్రాంతంగా ఉండేది. అలాంటిది ఈ సెంట్రల్ నియోజకవర్గం విజయవాడకి ఒక సెంటర్గా మారింది. అంటే సెంటర్ ఏది అంటే ఒకప్పుడు విజయవాడ బందర్ రోడ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ నుంచి కానీ సింగనగర్ ఈ ప్రాంతాలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మీరు మీ పర్యటనలో జరిగినప్పుడు అంటే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కానీ ఈ ఇతరత్ర కార్యక్రమాల్లో మీరు పర్యటించినప్పుడు ప్రధానంగా ఏ ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? అంటే 2009లో ఈ సెంట్రల్ నియోజకవర్గం అనేది డీలిమిటేషన్లో భాగంగా ఏర్పడటం జరిగింది. బైఫర్గేషన్లో భాగంగా నియోజకవర్గం, కొత్త నియోజకవర్గం, కొంత వెస్టర్న్ నియోజకవర్గం నుంచి, కొంత కంకిపాడు నుంచి, కొంత సెంట్రల్, కొంత ఈస్ట్ నియోజకవర్గం నుంచి 3 పార్టులను తీసి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ చేశారు. ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయినాక 2014లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో అగ్రగామిగా తీసుకొచ్చాం. దాదాపు 570 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలు దాదాపు 150 కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, అలాగే రోడ్లు కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, అట్లాగే స్కూల్ భవనాలు కానీ, అలాగే మోడల్ రైతు బజార్లు కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ చెప్పుకుంటూ పోతే సెంట్రల్ నియోజకవర్గం 2014, 2019 ఒక స్వర్ణయుగం సెంట్రల్ నియోజకవర్గానికి. అభివృద్ధి పదంలో పరుగులు ఎత్తిచ్చాను నేను. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవీనగరు, మధురానగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో, అలాగే మధురానగర్లో డబుల్ లైన్ RUB శాంక్షన్ చేయటంలో కానీ, అలాగే దానికి 18 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం కానీ, సింగనగర్ ఫ్లైఓవర్ కింద సింగిల్ లైన్ RUBని 9 నెలల్లో పూర్తి చేయటం కానీ, అభివృద్ధి పదంలో ఒక మార్క్ అనేది బోండావమ్మ మార్కు సెంట్రల్ నియోజకవర్గంలో ఏ రోడ్లోకి వెళ్ళినా, ఏ డివిజన్లోకి వెళ్ళినా బోండావమ్మ వేసిన రోడ్లు, బోండావమ్మ వేసినటువంటి కమ్యూనిటీ హాల్స్, బోండావమ్మ కట్టించినటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్సు, స్కూల్సు, అలాగే రైతు బజార్లు, సబ్స్టేషన్లు, వాటర్ ట్యాంకులు ప్రత్యేకంగా నా హయాంలో చేసినవన్నీ కనబడతాయి. దానివల్ల సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ సెంటర్ అయిపోయింది. అన్ని రకాలుగా పరుగులు ఎత్తిచ్చాం అభివృద్ధిలో. ఆ పరుగులు ఎత్తిచ్చిన దానివల్ల ఇవాళ బ్రహ్మాండంగా దానికి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు వచ్చింది నియోజకవర్గానికి. చాలామంది ఇప్పుడు 2014కి ఇవాళ 2024కి చూసుకుంటే జనాభా పెరుగుదల కూడా అక్కడ అంటే అపార్ట్మెంట్ కల్చరు, రోడ్లు కానీ అన్నీ కంటిన్యూగా రావటం వల్ల అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. ఇవాళ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చెందింది. దీన్ని 2019లో గెలిచినటువంటి వైసీపీ కనుక దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఇంకో రకంగా ఉండుండేది. అది కంటిన్యూ చేయకపోవటం వల్ల మనకు కొంత బ్రేక్ వచ్చింది. మళ్ళీ 2024 నుంచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తాం. అంటే మీరేమో అభివృద్ధి మేమే చేసామంటున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కానీ చెప్పేది ఏంటంటే బోండావమ్మ అనే వ్యక్తి కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అయ్యారు, నిధులు తీసుకురావడం తెచ్చింది మేమే, అభివృద్ధి చేసింది మేమే అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో వాస్తవం ఎంతండి? అంటే అవగాహన లేని వ్యక్తులు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలోకి వచ్చి, అంటే వాళ్ళకి సెంట్రల్ నియోజకవర్గ సరిహద్దులు తెలియదు, జియోగ్రాఫికల్గా దీని నియోజకవర్గ బౌండరీస్ తెలియదు, ఏ డివిజన్లోంచి ఏ డివిజన్లోకి వెళ్తున్నామో తెలియదు, ఏ సందులోకి వెళ్తే ఏ పేటలోకి వెళ్తున్నామో తెలియనటువంటి కనీస అవగాహన లేని మూర్ఖులు ఇవాళ వైసీపీ అభ్యర్థులుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వచ్చారు. దురదృష్టం ఏంటంటే నేను నా హయాంలో చేసినటువంటి పూర్తి చేసినటువంటి ఎక్కడైనా సరే శంకుస్థాపన చేసి పూర్తి చేసినటువంటి అయ్యే నా అభివృద్ధికి నేను చెప్పేదానికి సాక్ష్యం. ఇవాళ నేను కట్టించినటువంటి మధురానగర్, దేవీనగర్ ఫ్లైఓవర్ మీద తిరుగుతూ నా హయాంలో ప్రారంభోత్సవమైనటువంటి దేవీనగరు, మధురానగర్ ఫ్లైఓవర్ మీద తిరుగుతూ అభివృద్ధి లేదంటారు. నేను వేసిన సింగిల్ లైన్ RUB మన సింగనగర్ ఫ్లైఓవర్ కింద
వేసినట్టు ఆర్యూబీలోంచి వెళ్తూ బోండా ఉమా ఏం చేయలేదంటారు. నేను శంకుస్థాపన చేసినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఏదైతే మధురానగర్ దేవీనగర్ ఆర్యూబీ ఉందో దాన్ని రైల్వే బోర్డుకు ఢిల్లీ వరకు వెళ్ళి మరి అనేక సార్లు తిరిగి వచ్చి మధురానగర్ వాసుల కళ 40 ఏళ్ల కళని నేను నెరవేర్చాను. ఈ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని గాలికి వదిలేసి 5 సంవత్సరాలైనా ఇంతవరకు పూర్తి చేయాల. అలాగే నా హయాంలో ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, నా హయాంలో ప్రారంభించినటువంటి స్కూలు భవనాలు, మోడల్ రైతు బజార్లు ఎవడు కట్టించాడండి? కనీసం 5 టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక బిల్డింగ్ నేను తీసుకొచ్చి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మోడల్ పోలీసింగు అలాగే అన్ని రకాలుగా పోలీసింగ్ వ్యవస్థను మార్చాలని అత్యాధునికమైన పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేస్తే శాంక్షన్ చేసినటువంటి వాటిలో మొట్టమొదటిది సెంట్రల్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే ఈ వైసీపీ అవినీతి ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాలైంది ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటిది అంతిమయాత్ర భవనం సత్యనారాయణపురంలో కానీ, అయోధ్య నగర్లో కానీ, దేవీనగర్లో కానీ, రామకృష్ణాపురంలో కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకోసం ఇబ్బంది పడుతూ ఉంటారు? ఎవరైనా దురదృష్టవశాత్తు ఏ కుటుంబంలో చనిపోతే, అద్దెకుండే వాళ్ళు చనిపోతే ఆ డెడ్ బాడీని ఇంటి దగ్గర రానియటానికి మరి ఇంటి ఓనర్లకి మరి అది మడని, అదో నిష్టనో, అదొక కీడను అనేకమైనవి ఉంటాయి. అలాంటి ఆచారాలు ఉన్నప్పుడు మధురానగర్ మన సత్యనారాయణపురంలో అంతిమ యాత్రా భవన్ అనేది కట్టించి కరోనాలో ఆఖరికి మాజీ శాసనసభ్యుడు కె సుబ్బరాజు గారి పార్థివ శరీరాన్ని కూడా నేను కట్టించిన అంతిమయాత్రా భవన్లో 3 రోజులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే బోండా ఉమా ఏదైనా చేశాడంటే ప్రజలకి శాశ్వతంగా పనికొచ్చే పనులు చేశాడు. ఈ అవగాహన లేని వాళ్ళు వీళ్ళకేం తెలుసని మాట్లాడతారు. నేను సిటీ కేబుల్ ద్వారా సిటీ కేబుల్ కెమెరాని తీసుకెళ్ళి నేను చేసిన అభివృద్ధి ఏంటో చేయగలను. నేను అడుగుతా ఉన్నా వైసీపీ ఇప్పుడు అభ్యర్థి ఎల్లంపల్లిలో అతను ఇంకోళ్ళకు మీరు ఎక్కడైనా సెంట్రల్ నియోజకవర్గంలో మీరు చేసిన పనులు చూపించగలరా? నేను ఇన్ని చెప్పా. ఆర్యూబీలో మెడికల్ హెల్త్ సెంటర్లు, వాటర్ ట్యాంకులు, సబ్స్టేషన్లు, వంతెనలు, డబల్ లైన్ ఆర్యూబీలు చెప్పా. మీరు ఎన్ని చెప్పగలుగుతారు చెప్పండి? చెప్పలేరు, చేయలేదు. కాబట్టి అట్లాగా మాటల వరకే పరిమితమైంది వైసీపీ, చేతల్లో చేసింది టీడీపీ. ముఖాముఖి కార్యక్రమంలో ప్రేక్షకులు కూడా బోండా ఉమేశ్వర గారితో మాట్లాడొచ్చు. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8886677669. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏదైనా సమస్యలు ఉంటే నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను అడగవచ్చు, నేరుగా ఆయనతోనే మాట్లాడవచ్చు. సరే, ఇందాక మీరు చెప్పారు సింగనగర్లో జనాభా పెరిగింది, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిందని చెప్తున్నారు. అయితే జనాభాతో పాటు ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే సింగనగర్కి సంబంధించి ఒకే ఒక ఫ్లైఓవర్ ఉంది, ఆ చివరి నుంచి ఈ చివరికి దాటాలంటే ఒకే ఒక ఫ్లైఓవర్ ఉంది. మీరు అధికారంలోకి వచ్చినా, లేదు అంటే మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సింగనగర్కి సంబంధించి ఇంకో ఫ్లైఓవర్ వేసే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ మా గవర్నమెంట్ కనుక 2019లో మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిందంటే ఈ పార్టీకి 2వ ఫ్లైఓవర్లు వచ్చేసేది. అట్లాగే బాంబే కాలనీ నుంచి మధురానగర్ వరకు ఉన్నటువంటి కొత్త ఫ్లైఓవర్ కూడా పూర్తయ్యేది. అది కూడా మేము వచ్చుంటే జరిగి ఉండేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడికక్కడ పనులు మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే ఉండిపోయినాయి. దానివల్ల పనులన్నీ పూర్తి కాలేదు. రేపు మళ్ళా తెలుగుదేశం రావాలి, సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలి. తప్పకుండా సింగనగర్ ఫ్లైఓవర్ పక్కన ఇంకో ఫ్లైఓవర్ వేయాల్సిన అవసరం ఉంది. బాంబే కాలనీ నుంచి ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జ్ని ఒకటి వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వేసి తీరుతాం. ఓకే, అలాగే మీరు మధురానగర్ గురించి చెప్పారు, మధురానగర్ ఆర్యూబీ గురించి చెప్పారు. అయితే ఈ మధురానగర్ ఆర్యూబీకి సంబంధించి ఈ పనులు నత్తనడకన సాగడానికి ప్రధాన కారణం బోండా ఉమా. ఎందుకంటే ఆ రోజు ఏదైతే అలైన్మెంట్ చేశారో ఆ అలైన్మెంట్ని తప్పుగా చేయడం వల్ల, అలాగే అక్కడ ఉన్న ఇల్లు కోల్పోయిన వారికి సరైన ఏదైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ కూడా ఎవడోలో జాప్యం చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి. మా హయాంలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో లోపు పూర్తి చేసి వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీని మీద ఏమంటారు? నేనేం చెప్తున్నానంటే వీళ్ళకి కనీస అవగాహన లేదు. ఇప్పుడు వచ్చిన వెల్లంపల్లి సీనులు లాంటివాడికి మధురానగర్ కూడా ఎక్కడుందో తెలియదు, మధురానగర్ భౌగోళిక పరిస్థితులు తెలియవు. మధురానగర్ ఆర్యూబీని మేము శాంక్షన్ చేసినప్పుడు ఎటువంటి ఇల్లు పోలా, ఏ ఒక్క ఇల్లు పోలా, అది అతనికి తెలియదు. అంటే ఆ భౌగోళిక పరిస్థితులు తెలియనటువంటి వ్యక్తి అతను. అలాగే
మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2019 జనవరిలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. ఏప్రిల్లో ఎలక్షన్ జరిగినాయి. ఏప్రిల్ నాటికే సగం పనులు పూర్తయింది, ఆర్యూబీ పనులు. అదే నేను కనుక మళ్ళీ ఎమ్మెల్యే కనుక అయ్యుంటే ఆ రోజు వేగవంతంగా పనులు పూర్తి చేసి ఈ పాటికి వినియోగంలో తీసుకొచ్చేవాళ్ళం. ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? 5 సంవత్సరాలు దేశ చరిత్రలో ఎక్కడ ఆర్యూబీ 5 సంవత్సరాలు పట్టడం అనేది ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఓకే సార్, ప్రేక్షకుల నుంచి ఒక కాల్ వచ్చింది, తీసుకొని మాట్లాడదాం. ఓకే సార్, కంటిన్యూ. ఎక్కడా కూడా దేశ చరిత్రలో, ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ వచ్చినాక నెల రోజుల్లోనే పూర్తయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఓకే సార్. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎక్కడండి? సార్. సింగనగర్. ఓకే, బోండమ్మ గారు ఉన్నారు లైన్లో, మాట్లాడండి సార్. మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. ఓకే సార్. సార్ చెప్పండి సార్, లైన్లో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. చేసినప్పుడు వాళ్ళ చాలా ఇబ్బందిగా ఉండేది, మీ హయాంలో చాలా థ్యాంక్స్ సార్. ఏదండి ప్రశ్న ఏంటండి? మళ్ళీ ఒకసారి అడగండి అండి. ఉండేది కదా సార్. సారీ, మీ వాయిస్ ఇబ్బందిగా ఉందండి, ప్రాబ్లం ఉన్నట్టుంది. గట్టిగా మాట్లాడండి కొంచెం. ఉండేది కదా, ఓకే. రైట్ రైట్. ఉన్నప్పుడు దాన్ని తొలగించారు కదా. అవునండి, 2.5 లక్షల టన్నుల చెత్త అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. 2.5 లక్షల టన్నుల చెత్త నేను ఎమ్మెల్యే కాకముందు, చంద్రబాబు గారి ప్రభుత్వం రాకముందు సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్సెల్ ప్లాంట్లో ఉండే చెత్తని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ సమస్యని స్వయంగా చూపించడానికి తీసుకొచ్చి అక్కడ చూపించి దాన్ని పూర్తిగా చెత్తని తీసేయడానికి బయో మైక్రో సిస్టమ్ ద్వారా దాన్ని చెత్తను మొత్తం కూడా ఒక ప్రాసెస్ చేసి అక్కడ తరలించాం. ఇవాళ దాంట్లో బ్రహ్మాండంగా మరి ఇల్లు కానీ పార్కులు కానీ కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఓకే, మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము అయ్యప్ప నగర్ అండి. అయ్యప్ప నగర్. ఓకే అండి. అయ్యప్ప నగర్. ఓకే, బోండమ్మ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో బోండమ్మ గారు, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మీరు ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారండి ఇల్లు, మరి మీరు వచ్చిన తర్వాత మరి వారంట్లు దగ్గర తెచ్చిస్తున్నారు, మీరు గెలిచిన తర్వాత తెచ్చిస్తారా సార్? ఖచ్చితంగానండి, మా ప్రభుత్వ విధానం రేపు రాబోయే రోజుల్లో ప్రకటించాం ఆల్రెడీ. మేము డోర్ టు డోర్ ఏ విధంగా అయితే డోర్ డెలివరీ ఇస్తున్నారో పింఛన్లు, ఇవాళ ఉదయం 6 ఇల్లు ఎలా తెచ్చిస్తున్నారో మేము 5:30కే తెచ్చిచ్చే విధంగా సేమ్ ప్రాసెస్, సేమ్ పద్ధతిలో మీకు డోర్ డెలివరీ చేస్తాం. అట్లాగే 3000 పింఛన్ కూడా పెంచుతున్నాం. ఎంత పెంచుతున్నాం అనే త్వరలో మీకు ప్రకటిస్తాం. మేనిఫెస్టోలో వస్తుంది, అది కూడా పింఛను పెంచడం. రెండోది డోర్ డెలివరీ ఇవ్వటం. ఈ నిబంధనలు కూడా పిచ్చి నిబంధనలు పెట్టారు. 2 నెలలు దాటితే పింఛన్ రద్దు చేయటం, 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే రద్దు చేయడం చేశారు. అలాంటి రద్దు లేకుండా 3 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు పింఛను కల్పించేటట్టుగా తెలుగుదేశం పార్టీ విధానం ప్రకటించింది. ఇప్పుడు 40 సంవత్సరాలకి ఇస్తున్నారు కదండి బొడమ్మ గారు, ఆడవాళ్ళకి 40 సంవత్సరాలకి ఇస్తున్నారు కదా. అవునండి, అది కూడా మరి ఏం చేస్తారు సార్ మీరు? అది మేము 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెట్టామండి. 18 సంవత్సరాలు నిండిని 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు పెట్టాం. 60 సంవత్సరాల తర్వాత పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ కూడా ఇంటికి తెచ్చిస్తాము, ఇంట్లో ఇచ్చే విధానం కొనసాగిస్తాం. ఓకే సార్, అలాగే మీరు ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య గురించి చెప్తున్నారు. అంటే డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిందని అనుకోవచ్చా? ఇప్పటికి కొంత డంపింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా. అంటే వీళ్ళు వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు దాన్ని అరికట్ట. ఎందుకంటే మేము వేస్ట్ నుంచి ఎనర్జీ తీసే, పవర్ తయారు చేసే ప్లాంట్ ఒకటి జిందాల్ వాళ్ళ ద్వారా గుంటూరు దగ్గర పెట్టాం. ఇవాళ చెత్త అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతా ఉంది. రాబోయే రోజుల్లో ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? విజయవాడ మాట్లాడుతున్నాను సార్.
ఓకే అండి విజయవాడ మాట్లాడంటే ఉంది సార్. ఓకే అండి బాగున్నామ్మ గారు ఉన్నారు, చెప్పండి సార్ మీ సమస్య ఏంటి. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అండి. నమస్కారం అండి. టీవీ వాల్యూమ్ తక్కువ. చెప్పండి అండి. నమస్తే సార్. ఏం లేదు సార్, మాచారం విజయవాడ టౌన్ నుంచి మాట్లాడుతున్నాను. నాది పెద్ద వయసు అండి, నాది 72 సంవత్సరాలు. నాకు మా ఆవిడకి 68 సంవత్సరాలు. ఏంటంటే మాలాంటి చాలా మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. వాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అండి, పెద్దవాళ్ళకి ఇవ్వడానికి వృద్ధాప్య పింఛన్ పెడుతున్నాము. 3000 పింఛన్ కూడా చాలా మంది ఉన్నారు సార్. 3000 రూపాయల పింఛను కూడా తెలుగుదేశం ప్రభుత్వం పెంచబోతా ఉంది. త్వరలో కొత్త మేనిఫెస్టో ప్రకటించబోతా ఉన్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ కొత్త మేనిఫెస్టోలో ఎంత పెంచుతాం పింఛన్ అనేది ఇస్తాం. దాంట్లో మీరు ఇంట్లోంచి బయటికి రాకుండా మీ ఇంటి దగ్గరికే పింఛన్లు ఈ డోర్ డెలివరీ చేస్తామండి. ఏం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వృద్ధులను ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఓకే, మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో సార్, ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి తర్వాత మాట్లాడండి ఫోన్లో. గన్నవరం మండలం. సరే సరే, నేను గన్నవరం నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి, బాగున్నావమ్మ గారితో మాట్లాడండి. నేను ఇంట్లో పెట్టుకున్నానండి, ఇంట్లో రాలేదు. ఇంట్లోను. ఓకే అండి, అదే హౌస్ లోన్లని బ్యాంకు చూస్తాయండి. ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి ఇళ్ళకి కొత్త ఇల్లు మంజూరు చేయలేదు. సెంటు పట్టాలు చేసిన పేరుతో దోపిడీ చేశారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పక్కా ఇళ్ళ నిర్మాణం అనేది వేగవంతంగా జరుగుతుంది, ప్రజలందరికీ ఉపయోగపడతాయి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నావమ్మ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. ఓకే. ఏమో మన ఆన్లైన్ లోనేమో వాలంటరీ చెప్పాడు, నా పేరు మీద ఏదో పెట్టుకోమన్నాడు. లెటర్లు తీసుకొచ్చి ఇచ్చాను. ఓకే, బాగా మాట్లాడారు. అంటే ఏ ఇల్లు అండి? టిట్కో ఇల్లా లేదు అంటే జగన్ హౌసింగ్ స్కీమా? ఇది ఫస్ట్ టీడీపీ వచ్చింది సార్ ఇల్లు. అదే టిట్కో హౌస్ అండి. ఓకే ఓకే, మేము టీడీపీ గవర్నమెంట్ లో పెడితే ఇల్లు వచ్చింది. నెక్స్ట్ వచ్చేపాటికి ఆన్లైన్ చేసేపాటికి నా పేరు మీద మా ఏదో ఆస్తి మెయిట్లో ఉందని వచ్చిందంట. ఏందనేది కూడా క్లారిటీగా చెప్పరా నాకు. ఓకే ఓకే, అయితే అప్పటికి నేను వెళ్ళి కరెంట్ ఆఫీస్ వచ్చి తీసుకొని వచ్చాను. లెటర్ నా పేరు మీద ఏది లేనట్టు తీసుకొని వచ్చి ఇక్కడ విఆర్ఓ గారికి ఇస్తే అసలు తిరిగి సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు సార్ వాళ్ళు. ఓకే అండి. సార్ ప్రధానంగా ఈ సమస్య ఎక్కువగా ఈ సమస్యలో ఇవాళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఇలాంటి స్పాట్ లో పరిష్కరించవచ్చు. మీ ఇంటికి మీటర్ మీ పేరు మీద ఎక్కడ కనెక్షన్ లేదని మీరు సర్టిఫికెట్ తెచ్చినా కూడా పట్టించుకోవట్లేదంటే ప్రభుత్వం యొక్క అలసత్వం, ప్రభుత్వం యొక్క పనిచేయని విధానం ఏంటంటే బయటపడతా ఉంది. మీరు దానికి 2 నెలలు ఆగండి, మన గవర్నమెంట్ రాగానే మీ సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం సార్. హలో హలో అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మీరు అభివృద్ధి జరిగింది అని అంటున్నారు. అయితే కొన్ని రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, కొన్ని రోడ్లు మరీ అధ్వానంగా ఉన్న పరిస్థితి. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదండి. డ్రైనేజ్ పొంగి పొరలడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అసలు డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. దీన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా చేయబోతున్నారు సార్? ఒక కాల్ చేయండి. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే సార్, బాగున్నావమ్మ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. హలో అన్నగారు నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. అన్నగారు మాకు సెంట్రల్ నియోజకవర్గంలో గ్రౌండ్ లేదు అన్నయ్య గారు. ఉన్నదే మాకినేని బసవపుణ్య స్టేడియమే. అది ఎందుకంటే ఇంకా కొత్త గ్రౌండ్లు రైల్వే గ్రౌండ్, అలాగే రైల్వే స్టేషన్ ఎదుర్కొన్న గ్రౌండ్, కొత్త గ్రౌండ్ కట్టాలంటే మళ్ళీ ఇప్పుడు స్థలాలు కూడా ఉండాలి కదా ప్రభుత్వాల దగ్గర. ఇప్పుడు అభివృద్ధి అంటే చేయగలుగుతాం, కానీ గ్రౌండ్ అంటే ఉన్నీళ్ళు పగలగొట్టాలి.
కాబట్టి అదంత ఈజీ కాదు. ఈ శివారు ప్రాంతంలో అలాంటి కొత్త గ్రౌండ్లు, కొత్త స్టేడియంలు వచ్చే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అలాంటి డెవలప్మెంట్స్ టేకప్ చేద్దామండి. అదే అన్నయ్య గారు, ఈ మల్లాది విష్ణు ఈ వెల్లంపల్లి తిరుగుతుంటే నవ్వు వస్తుంది అన్నయ్య గారు. ఏమీ అభివృద్ధి చేయని అతన్ని వేసుకొని తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా. మా అందరూ మీరే గెలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా వైసీపీ నాయకుల గురించి ఇట్లాగే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి. చేస్తే చేసినట్టు చెప్తారు, చేసినందుకు రుజువులు ఉంటాయి. ఇప్పుడు నేను అభివృద్ధి చేసిన ఏంటో నా పేర్లు, వీధులు, దాని డోర్ నెంబర్తో సహా చెప్పగలను. అలాగే వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఏమీ చెప్పుకోలేక ఏమీ జరగలేదని చెప్పుకుంటూ వాళ్ళకి ఆ మొండి పిడివాదని చెప్పుకుంటున్నారు. మరో కాల్ తీసుకుందాం సార్. హలో హలో సార్, మీరు డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడతారు. డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడు చేసుకుంటారు? అదే ఆ క్వశ్చన్ వచ్చేలోపు ఫోన్స్ వచ్చినాయండి కంటిన్యూగా, దానివల్ల ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు చెప్తారండి. సార్ మీ వాయిస్ కట్ అవుతుందండి. డ్రైనేజ్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి వస్తుందా, అంత ముందు వస్తుందా? అంటే కొత్తగా వచ్చిన ఇల్లుకి డ్రైనేజీ అనేది లేదు కదా సార్, దాని గురించి అడుగుతున్నాము. దాని గురించి సార్ వివరణ ఇస్తారండి. ఇప్పుడు ఎల్ఎన్టీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కోసం విజయవాడకి 550 కోట్ల రూపాయలు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్లు తెలుగుదేశం హయాంలో ఖర్చు పెట్టాం. లైట్ స్మాల్ డ్రైన్స్ కట్టాం, పెద్ద బిగ్ డ్రైన్స్ కట్టాం. స్ట్రాంగ్ వాటర్ అనేది ఎక్కడ లేకుండా, స్ట్రాంగ్ వాటర్ స్టాగ్నేషన్ అనేది లేకుండా చేసాం. కానీ ఇవాళ వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి డ్రైనేజీ వ్యవస్థని రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల, దాని కాలంలో పూడికి తీయకపోవడం వల్ల, డ్రైనేజీలో సిల్ట్ తీయకపోవడం వల్ల ఇవాళ ఎక్కడ పని ఎక్కడ డ్రైనేజీలు అక్కడ పొంగుతా ఉన్నాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని చోట్ల సెంట్రల్ నియోజకవర్గం కానీ, తూర్పు నియోజకవర్గం కానీ, పశ్చిమ నియోజకవర్గం కానీ 150 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 450 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. 550 కోట్లు శాంక్షన్ అయింది. 450 కోట్లు ఓన్లీ డ్రైన్స్ కి ఖర్చు పెట్టాం. మరొక కాల్ తీసుకుందాం సార్. హలో సార్, అలాగే ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గానికి ఉన్న సమస్య ఏంటంటే గుణదల ఫ్లైఓవర్. దశాబ్ద కాలంగా కూడా ఈ పనులు అనేది ఎక్కడా సాగలేదు. మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో కూడా ఎక్కడ కూడా ఆ పని జరిగిన పరిస్థితి లేదు. అయితే 3 ప్రభుత్వాలు మారాయి. వచ్చే ప్రభుత్వం అంటే ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఆ ఫ్లైఓవర్ను పూర్తి చేసే అవకాశం ఉంటుందా? ఒక కాల్ తీసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దాం సార్. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కిషోర్ గారు, బాణమ్మ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. కిషోర్ చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే సార్, మనకి మీరు గతంలో మాకు డిస్కౌంట్ ఇచ్చారు సార్. ఇక్కడ ఒక 20 మందికి ఇచ్చారు సార్, 20 కుటుంబాలకు ఇచ్చారు. ఇక్కడ మాకు అందరికి శాంక్షన్ అయ్యారు సార్. మాకు ఇక్కడ మాకు విష్ణు వచ్చిన తర్వాత మాకు అన్ని క్యాన్సిల్ చేసి మాకు ఎక్కడో ఊరితో ఇచ్చారు సార్. మాకు అవన్నీ ఏ ఊరు? అది సున్నపాడు సార్. అది సున్నపాడు సార్. సున్నపాడు తెలుసా మీకు ఆ ఊరు పేరు? తెలియదు సార్, నాకు ఆ ఊరు తెలీదు, అసలు ఏరియా కూడా తెలియదు సార్. మీకే కాదు మాకు తెలియదు, మీకు ఇచ్చిన విష్ణు కూడా తెలియదు ఆ ఊరు పేరు. సెంటర్ పట్టాలంటే బోగస్ సార్. అది మీరు దయించి మళ్ళీ మాకు మీరు గెలిచి మాకు కోరుతున్నాం సార్. తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జక్కంబూడిలో ఇల్లు కట్టాం. జక్కంబూడిలో ఇల్లు కడితే 50,000 ఇల్లు, 50,000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి. అక్కడ మళ్ళా జక్కంపూడిలో ఒక కొత్త ఊరు తయారైంది అన్ని ఫెసిలిటీస్తో. అక్కడ మేము టిట్కో ఇల్లు కూడా 1,00,000 ఇల్లు కట్టించాలని ఆ రోజు 25,000, 50,000, 75,000, 1,00,000 రూపాయలు ప్రజల నుంచి ప్రభుత్వానికి డబ్బులు కూడా కట్టారు. ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కమిషన్లకి కక్కుర్తుపడి సెంటు పట్టాలను తీసుకొచ్చి ఆ సెంటు పట్టాలు 9,000 కోట్లు అంటే 7 లక్షలకి 6 లక్షలకి భూములు కొని ప్రభుత్వానికి 70 లక్షలు 80 లక్షలకు అమ్ముకొని మొత్తం నాశనం చేశారు. కొండపోరం బోకులు, చెరువు పోరం బోకులు, శ్మశానాల పక్కన ఊరు అవతల ఎక్కడో నిరుపయోగంగా
ఉన్నటువంటి భూముల్ని రేపు భవిష్యత్తులో కూడా సెంటు పట్టాలు ఇల్లు కట్టుకోవాలనే భూముల్ని వీళ్ళ స్వార్థం కోసం ప్రజల మీదకి రుద్దారు. అవి బోగస్ అండి. రేపు మళ్ళీ తెలుగుదేశం రావాలి, చంద్రబాబు గారు రావాలి. టిడ్కో ఇల్లు ఒక పేదవాడికి సొంతింటి కళను నిజం చేసేది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం రేపు రాబోయే ప్రభుత్వం వస్తుంది. మీరు కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. సార్ మీకు 20,000 మెజార్టీతో మీరు గెలుస్తారు సార్. మేమంతా మీ అనుకుంటాం సార్. మా ఎదురు మొత్తం మీ వెనకే ఉంటాం సార్. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్ యూ సార్. అదే గుణదల ఫ్లైఓవర్ గురించి. గుణదల ఫ్లైఓవర్ అనేది 2007లో ప్రారంభమైంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లాది విష్ణునే ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కాంట్రాక్టర్ అతను ఆ రోజున ఫోన్. హలో సార్, మాకు 3 మాట్లాడండి చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ముందు చెప్పండి సార్ ఒకసారి మీరు. విజయవాడ పడమంటా అండి. ఓకే అండి. బోండమ్మ గారు ఉన్నారు, చెప్పండి అండి. మాంసం కోట్లకి 3 మాట్లాడండి చెత్తపల్లు. ఏం కోట్లకి? మాంసం కోట్లకి. అవునండి. మరి జగనా మజాకా? జగనా మజాకా అంట. మరి ఫ్యాన్ తిప్పినందుకు చెత్త మీద ఈసారి ఒక్క ఛాన్స్ కి పన్నేసాడు. రెండో ఛాన్స్ ఇస్తే పీల్చే గాలికి కూడా పన్నేస్తాడు. పీల్చే గాలికి నడక పన్ను కూడా వస్తుంది. అది ఇప్పుడు మనం ఏ రోజు కూడా కళ్ళలో కూడా ఊహించలా చెత్త మీద పన్ను వస్తుందని. ఇవాళ చెత్త మీద పన్ను వచ్చింది, రేపు నడక మీద పన్ను వస్తుందని నేను ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వస్తే నడక మీద పన్ను, పీల్చే గాలి మీద కూడా నెలకు 50 రూపాయలు పన్ను వేస్తాడు ఇతను. నాటుకోళ్ళు లేవు, గిన్నె కోళ్ళు లేవు, ఫారం కోళ్ళు లేవు. ఏ కోడి అయినా ఒకటి వాళ్ళకి. మొత్తం దోచేయడమే డబ్బులు ప్రజల మీద పన్నులేసి. అలాగే గుణదల ఫ్లైఓవర్ 2007లో విష్ణునే ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు 2009లో ఎమ్మెల్యే అయ్యాడు. 2007లో శంకుస్థాపన జరిగింది ఆ రోజు. 2014 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అనే కాంట్రాక్టర్లు దాన్ని స్టార్ట్ చేశారు. కాల్ తీసుకున్నాం సార్. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎక్కడ? కోదాడ. ఓకే అండి. బోనమ్మ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. తెలంగాణ వాళ్ళకి మాత్రం చెప్పండి సార్. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్, మా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయదా సార్? అదే కోదాడ తెలంగాణలో ఇప్పుడు ఎందుకండి తెలంగాణ విషయాలు ఇక్కడ తర్వాత మాట్లాడుకుందాం. మీరు రండి, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. రైట్. తెలుగుదేశం హయాంలో 2014 శాసనసభ్యుడు అయినాక గుణదల ఫ్లైఓవర్ ని దాన్ని ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాం. దురదృష్టం ఏంటంటే ఆర్బిట్రేషన్ ప్రకారం నిలిచిపోయినటువంటి ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ పాత ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో సివిల్ డిస్ప్యూట్ పడటం వల్ల అది మా ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా కేసుని ముందుకు వెళ్ళలేకపోయింది, కోర్టులో ఉండబట్టి. తర్వాత వీళ్ళు వచ్చారు అధికారంలోకి, వీళ్ళు ఏదో చేసేస్తా ఉన్నారు, ఇంతవరకు దాన్ని గాల్లోనే ఉంచారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో. కాబట్టి ఆర్వీఎస్ ఆ గుణదల ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది అనే దానికి కారణం అది. ఎందుకు ఆగిపోయిందంటే కోర్టులో, మా ప్రభుత్వ హయాంలో కోర్టులో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక వైసీపీ ప్రభుత్వం కోర్టు కేసుని పరిష్కరించి మళ్ళీ మేము దాన్ని పూర్తి చేస్తామని చాలా బీరాలు పలికారు. మరి ఏమైందో తెలియదు నాకు. గవర్నమెంట్ లో ఇవాళ వరకు 5 సంవత్సరాలు అయినా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే గుణదల ఫ్లైఓవర్ నిలిచిపోయింది. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్, మేము పాయకపురం మాట్లాడుతున్నాం. చెప్పండి అండి. బోండమ్మ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు సతీష్ సార్. నమస్తే సతీష్, చెప్పమ్మా. సార్, ఇది టిడ్కో ఇళ్ళ కానీ మేము 2017-16 టైంలో మేము డబ్బులు కట్టాం సార్, 40,000. హలో, చెప్పండి. టిడ్కో ఇల్లు ఇచ్చామన్నారు కానీ మాకు ఇల్లు ఏం రాలేదు సార్. అదే ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను మీకు. అదే కనుక 2019లో చంద్రబాబు గారి ప్రభుత్వం కనుక వచ్చుంటే మీ ఇంట్లో మీరు గృహప్రవేశం చేసి ఉండేవాళ్ళు. అవునా? మా దరిద్రాన్ని, మా యువతకి దరిద్రం పెట్టినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టారు సార్. అది ఎమ్మెల్యే, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేని కూడా మేము చాలా సార్లు అడిగాము.
అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు, కానీ ఇప్పుడు ఏదో కొత్త ఇన్ఛార్జ్ చేశారంట, ఆయన అడగండి నాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళ మనుషులేమో. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మేము ఖచ్చితంగానమ్మా నీ ఇబ్బందులకు నేను ఒకటే సమాధానం. ప్రవీణ్, నీ పేరెంట్ ప్రవీణ్ అనా? సతీష్, ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఇంకొక 2 నెలలు నీకు ఈ సమస్యలు. చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలో రాగానే మీ ఇంట్లో మీకు గృహప్రవేశం చేయించే బాధ్యత నేనే తీసుకుంటాను. మీరెవరు కూడా ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. ఇన్నాళ్ళు ఆగారు, ఎలాగో 4 సంవత్సరాల 11 నెలలు ఆగారు. ఇంకొక నెల రోజులే మీకు ఈ సమస్యలు. నెల రోజుల తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం రాగానే వేగవంతంగా టిట్కో ఏరియాని పూర్తి చేసి మీ ఇల్లు మీకు అప్పచెప్తాం. అదే సార్, నేను మీ అబ్బాయి రవితేజ గారు, సిద్ధు గారు పాదయాత్రలో మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్. ఓకే అమ్మా, వాళ్ళకు కూడా ఈ సమస్యను మేము చెప్పాము. తప్పకుండా సతీష్, వాళ్ళు మన ప్రభుత్వం లేకపోవడం వల్లే ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మూల పెట్టిస్తారు. నేను మళ్ళీ మన ప్రభుత్వం రాగానే నీ ఇల్లు నీకు ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటా. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అండి. నేనే మాట్లాడుతాను, చెప్పమ్మా. నమస్తే. అది నాకు పంపించారు. 35,000 కట్టాను. ఆ 35,000 అదిగో కడుతున్నాం అన్నారు. నా ఇల్లు కట్ట పునాది పెట్టారు, పునాది వరకు పెట్టారు. ఏ ఊరు? కాదు, స్థలం ఇచ్చింది ఎక్కడ? స్థలం ఇచ్చింది వణుకూరు. ఏ ఊరు ఎక్కడో తెలుసా? వణుకూరు తెలుసా? ఎక్కడ? వణుకూరులో ఇచ్చారు సార్ గారు. అవును, నీ స్థలం చూసావమ్మా? ఆ చూసిన కాదు, లేటారు పునాది. తర్వాత అడిగితే ఎవరో కంపెనీలు వేసి మోసం చేశాడు అని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏ రెడ్డి చేయలే, జగన్మోహన్ రెడ్డి చేశాడు మోసం. జగన్మోహన్ రెడ్డి 35,000 నేను వచ్చి చేసే కట్టాను. ఇదంతా బోగస్ అమ్మా. సెంటు పట్టాల పేరు మీద 9,000 కోట్లు దోపిడీ చేసుకుని వాళ్ళు తినేశారు. కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్ల పునాదుల్లోనే ఆగిపోయి మళ్ళీ రేపు తెలుగుదేశం వచ్చినాక మీ సెంటు పట్టాల్లో మీ ఇల్లు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత మేమే తీసుకుంటాం. ఓకే సార్, అలాగే టిట్కో హౌస్కి సంబంధించి మనం ఎక్కువగా కాల్స్ వింటున్నాం. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పేరుకే టిట్కో హౌస్ ఎక్కడా కూడా వాళ్ళు నిర్మించలేదు, నిర్మించినవి కూడా పూర్తి చేయలేదు, కాబట్టి ఆలస్యం అవుతుంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఇదే. అది ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు. అవగాహన లేనటువంటి వైసీపీ నాయకులు ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని బురద చల్లాలని జాతకానటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడే సిటీ కేబుల్ స్టూడియోలోనే కూర్చుంటా, మీ కెమెరామ్యాన్ పంపించండి. అక్కడ జక్కంపూడిలో ఏ విధంగా ఉన్నాయో మీరు లైవ్లో షూట్ చేయమని చెప్పండి. కాబట్టే ఇవాళ వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి అభివృద్ధి అంటే వాళ్ళకి అర్థం తెలియదు. అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ అనేది తెలియదు. వాళ్ళు ఒప్పుకోలేరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ అవినీతి, దోపిడీ, ఎక్కడ డబ్బులు వస్తాయి. ఇసుకని చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని మాఫియా చేశారు. 2,000 రూపాయలకి లారీ వచ్చే ఇసుకని ఇవాళ 15,000 రూపాయలు, 20,000 రూపాయలు చేశారు. అట్లాగే మద్యం బాటిల్స్ తెలుగుదేశం హయాంలో పారదర్శకమైన మద్యం పాలసీ ఉంటే చంద్రబాబు గారి హయాంలో అన్ని బ్రాండ్స్ కావాల్సిన బ్రాండ్ని 50 రూపాయలకు క్వార్టర్ బాటిల్ మద్యం కొనుక్కొని హెల్తీగా తాగినా సరే హెల్త్ డ్యామేజ్ లేకుండా ఉండే పరిస్థితి ఉంటే ఇవాళ జే బ్రాండ్స్ పేరు మీద నకిలీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు. అంటే ప్రజల ఆరోగ్యం వీళ్ళకి అవసరంలా. డబ్బు పిచ్చి. జగన్మోహన్ రెడ్డికి డబ్బు పిచ్చి పట్టింది. అలాగే నాయకులకి డబ్బు పిచ్చి, ఎమ్మెల్యేలకు డబ్బు పిచ్చి, మంత్రులకి డబ్బు పిచ్చి, ఎంపీలకు డబ్బు పిచ్చి. ఈ డబ్బుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ జే బ్రాండ్స్ మద్యం మీద ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు దోచేశారు ప్రజల దానాన్ని. అలాగే ఎంతో మంది ఆడబిడ్డలు తాళి దిగిపోయినాయి, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది కిడ్నీలు పోయినాయి, ఎంతో మందికి గుండె ఆగిపోయింది, ఎంతో మందికి లివర్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళకి పట్టదు. అలాగే ఒకవైపు పోనీ అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం పాలైనటువంటి సందర్భంలో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించుకుందాం అంటే ఎక్కడా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్స్ చెల్లించకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా
ఆరోగ్యశ్రీ నుంచి బయటకు వచ్చేసారు. ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ చేయట్లా. ఇవాళ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, అలాగే పోర్టుల్లో మాఫియా, ఎలక్ట్రిసిటీ బిల్స్ లో మాఫియా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ లో మాఫియా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలో ప్రజల ధనాన్ని లూటీ చేశారు. వీళ్ళు 12 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. రాష్ట్ర సంపదని, రాష్ట్ర ఖనిజ సంపదను కానీ, రాష్ట్ర ప్రజల సంపదను కానీ ఇష్టారీతిగా దోచుకుని ఇవాళ మరి ప్రజల జీవితం, పేదల జీవితం, బెడుగు బలహీన వర్గాల జీవితాన్ని తల్లకిందులు చేసినటువంటి వైసీపీ పరిపృప్తానికి ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇక టిట్కోల విషయానికి పక్కన పెడితే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అనేక మందికి ఇల్లు ఉన్నాయి, కానీ చాలా మందికి ఇల్లు పట్టాలు లేవు. అయితే మీరున్నప్పుడు కూడా ఇల్లు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ మీరు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది, ఇప్పటికి కూడా ఆ సమస్య అలానే ఉంది. మళ్ళీ మీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే, మీరు కనుక ఎమ్మెల్యే అయితే, నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రధానంగా ఉన్న ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు? మా ప్రభుత్వంలో అధికారులు రాగానే పట్టాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. నందమూరి నగరు, పటేల్ నగరు, పాకిస్తాన్ కాలనీ, ఎల్బిఎస్ నగరు, సుందరయ్య నగరు ఇవన్నీ కూడా పట్టాలు రెడీగా చేపించాను ఆ రోజు. ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీసులో రెడీగా ఉన్నాయి. ఖచ్చితంగా నేను అధికారంలో రాగానే 60 రోజుల్లోపే వాళ్ళ పట్టాలు వాళ్ళ చేతిలో పెడతాం. ఓకే సార్. అలాగే మీ ప్రధాన అభ్యర్థి, మీకు ఆపోజిషన్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బలమైన వ్యక్తి. అంత బలమైన వ్యక్తిని, అంటే ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ బలమైన వ్యక్తిని మీరు ఢీకొనే సత్తా మీకు ఉందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే, బలం అనేది జగన్మోహన్ రెడ్డి కూడా నేను చాలా బలవంతుణ్ణి, నేను వైనాట్ 175/175 అన్నాడు. చివరికి వచ్చేటప్పటికి 175 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించలేక 70లో ఆగిపోయి ఈరోజు ఇంకా ఎలక్షన్ 30 రోజుల్లో వస్తుంది. ఇవాళ సీకే కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టుకొని ఏదో కాలక్షేపం కబుర్లు చెప్తున్నాడు తప్పితే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేను సాలిడ్ గా బలవంతుణ్ణి వైనాట్ 175/175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు దొరకట్లా. ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాడు. పశ్చిమ నియోజకవర్గం వాడిని సెంట్రల్ నియోజకవర్గం తీసుకొచ్చాడు. అలాగే పెడన్ నియోజకవర్గం వాడిని పెనవలూరు పట్టుకొచ్చాడు. ఇంకొకరిని ఇక్కడి నుంచి ఎక్కడికో మార్చాడు. మంత్రులకి ఎంపీలు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లా. వాళ్ళ పార్టీ నుంచి అందరూ బయటకు వచ్చేస్తా ఉన్నారు. అంటే వైసీపీ ఓటమిని ఒప్పుకుంది, వైసీపీ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ దమ్ముగా, ధైర్యంగా జనసేన తెలుగుదేశం పార్టీకి ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 98 సీట్లు, వాళ్ళు 5 సీట్లు, మా యొక్క 93 సీట్లు అనౌన్స్ చేశాం. వాళ్ళు అనౌన్స్ చేయమనండి. ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారు? ఈ బలం 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 అని ఏదో వాపు చూసి బలం అనుకున్నటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. దాన్ని ఒక స్ట్రెంత్ అనుకున్నారు. అదే వాళ్ళ వీక్నెస్ వాళ్ళ రాబోయే రోజులు. ఎందుకంటే నేనంటలా ఈ మాట రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్ లో తిరుపతిలో జరిగినటువంటి సమావేశంలో నేను రేపు ఎన్నికల్లో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాను, ఓటమని 60 రోజుల ముందే ఒప్పుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు బలవంతుడు అయితే 175 అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నావు? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉంది. వైనాట్ పులివెందులని ఛాలెంజ్ చేస్తా ఉంది. నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు అధికారంలో ఉన్నావు, పెద్ద బలవంతుడిని అన్నావు, వైనాట్ 175/175 అన్నావు. ఎందుకు నువ్వు ఇవాళ 175 మంది అభ్యర్థుల్ని పూర్తి ప్రకటించలేకపోతా ఉన్నావు? నీ దగ్గర పోటీ చేయడానికే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సమాధానం చెప్పు. ప్రజల్ని ఎన్నాళ్ళు పిచ్చోని చేస్తావు? ఒక్క ఛాన్స్ అన్నావు. రాష్ట్రంలో 5 కోట్ల మంది నట్టేట ముంచావు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో రాష్ట్రంలో ప్రజలు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా? ఏం ప్రజలు ఆలోచించరా? ప్రజలకు ఏం తెలియలేదనుకుంటున్నారా? ప్రజల్ని పిచ్చోని చేయాలనుకుంటున్నాడా? 3 రాజధానులంటే 3 ముక్కలు ఆటాడాడు. 550 కోట్లతో సొంత ఇల్లు రిషికొండను సగం కొండ పగలగొట్టి 550 కోట్లతో కొండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఎవడు బాబుగాడు సొమ్ము ఇదంతా? జగన్మోహన్ రెడ్డి నీ సొంత సొమ్మ? ఎలక్షన్లో ప్రచారం చేయడానికి 4 కోట్లు పెట్టి హెలికాప్టర్లా? ఎవడు బాబుగాడి సొమ్మే ఇది? ప్రజల డబ్బు కాదు ఇది. ప్రజల డబ్బు నీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటావా? ఏంటిది? నువ్వు వస్తున్నావంటే చెట్లు కొట్టేయాలి, నువ్వు వస్తున్నావంటే పరదాలు కట్టాలి, నువ్వు వస్తున్నావంటే పోలీసులు చుట్టూ ముళ్ళకం చేసి
డ్వాక్రా ఆడవాళ్ళని లోపల పెట్టి వాళ్ళు బయటికి రాకుండా పోలీసు డ్యూటీ పెట్టి ఇది చేయాలి. ఇదే ప్రజా పరిపాలన. ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి ఇలా పరిపాలన చేశాడా? చెత్త మీద పన్ను, కరెంటు రేట్లు పెంచి, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, గ్యాస్ బండ్లు పెంచని వస్తువు ఏదైనా చెప్పు, నువ్వు 10,000 రూపాయలు ఇస్తాను. ఈ రాష్ట్రంలో పెరగని వస్తువు ఏదైనా ఉందంటే, పెరగనిది ఏదైనా ఉందంటే పేదవాడి ఆదాయం, సగటు మనిషి ఆదాయమో అధోపతాళం వెళ్ళిపోయింది. ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. కరెంట్ ఛార్జీలు వచ్చినాయి, నీటి పన్నులు వచ్చినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, చెత్త పన్నులు వచ్చినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి, ఇసుక పెరిగింది, లిక్కర్ పెరిగింది, మైనింగ్ పెరిగింది, మట్టి పెరిగింది. మొత్తం దోచేశారు కదండి వీళ్ళు. ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? ధైర్యం అంటే ఎవరికి ధైర్యం ఉంది? మాకు ధైర్యం ఉంది. ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు మమ్మల్ని నరకం చూపించినా ప్రజల తరపున పోరాడుతున్నాం. నా మీద హత్యాయత్నం చేశారు మాచర్లలో, గుడివాళ్ళు, అయినా సరే ప్రజల తరపున పోరాడుతున్నాం. ధైర్యంగా ఉంది మేము. 10 మంది పోలీసులు లేదే బయటకు రాలని ఎమ్మెల్యేలు, 100 మంది పోలీసులు లేదే బయటకు రాలని ముఖ్యమంత్రి, పరదాల చాటున దాక్కొని తిరిగే ముఖ్యమంత్రి, తాడేపల్లి గోడలు 4 గోడల మధ్య పిల్లిలాగా బతికే ముఖ్యమంత్రి, వీళ్ళ ధైర్యవంతులు. రేపొద్దున రోడ్డు మీద రమ్మనండి, చీపురులతో కొడతారు వెళ్ళి. అధికారం పోయిన మరుసటి రోజు చీపురులతో కొడతారు వెళ్ళి, రోడ్ల మీద కనబడితే. ఎంత దోచేశారా నువ్వు, మా జీవితాలు నాశనం చేసావు. ఒక్క ఛాన్స్ అని ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చే మంచి పథకాలు, చనిపోతే 2 లక్షలు ఇచ్చాం, తీసేశారు. ఎంత మంచి పథకం అండి అది. ఎంతమంది 5 సంవత్సరాలు ఎంతమంది పేదవాళ్ళు చనిపోయారు? ప్రభుత్వం నుంచి 1 రూపాయి వచ్చింది వాళ్ళకి? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. పండగ వస్తే కానుక ఇచ్చాం, క్రిస్మస్ వస్తే కానుక ఇచ్చాం, రంజాన్ వస్తే తోఫా ఇచ్చాం, సంక్రాంతి వస్తే కానుక ఇచ్చాం. 5 రూపాయలకి ప్రయోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఏదండి అన్నా క్యాంటీన్? ఎవడు తింటాడండి? బెంచ్ కారులో వచ్చినాడు అన్నా క్యాంటీన్ తింటాడా? విమానాల్లో వచ్చినాడు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తాడా? పేద ఆటో కార్మికుడు భోజనం చేస్తాడు, భవన నిర్మాణ కార్మికుడు భోజనం చేస్తాడు, లేదంటే పేద మహిళలు భోజనం చేస్తారు. అలాంటి పేదల పొట్టగొట్టేటట్టు ఈ దుర్మార్గులు అన్నా క్యాంటీన్ రద్దు చేస్తారు. ఎస్టీ కార్పొరేషన్ తీసిస్తారు, బీసీ కార్పొరేషన్ తీస్తారు, కాపు కార్పొరేషన్ తీస్తారు, బ్రాహ్మణ కార్పొరేషన్ తీస్తారు, మైనార్టీ కార్పొరేషన్. ఎవరికైనా ఒక్క కార్పొరేషన్ లో ఒక్క లోన్ వచ్చిందా ఈ 5 సంవత్సరాల్లో? తెలుగుదేశం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాడు. ప్రభుత్వం నుంచి 1,00,000 రూపాయలు ఉచితంగా ఎస్సీలకి, కాపులకి 1,00,000 రూపాయలు, బీసీలకి 1,00,000 రూపాయలు, బ్రాహ్మణులకు 1,00,000 రూపాయలు, ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి ఇంకో 1,00,000 రూపాయలు లోన్ ఇప్పించేవాడు. ఆ పథకాలు ఇవి దామాషా ప్రకారం భారత రాజ్యాంగం నిలువచ్చినటువంటి ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ప్రత్యేకంగా కాపుల కోసం 70 సంవత్సరాల కాపుల జీవితంలో కాపులకి 1 రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఏ రోజు 1 రూపాయి రాలా. చంద్రబాబు గారి దయ వల్ల, కాపు కార్పొరేషన్ పెడతాం వల్ల కాపుల పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు బ్రహ్మాండంగా. చాలా మంది కాపులకు సబ్సిడీ లోన్లు వచ్చినాయి. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక సర్వనాశనం చేశాడు కాపు కార్పొరేషన్. ఇవాళ కనీసం అటెండర్కి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో కాపు కార్పొరేషన్ లేక ఇవాళ ఈగలు దోమలు తోలుతా ఉన్నారు కాపు కార్పొరేషన్ లో. బ్రాహ్మణ కార్పొరేషన్ స్వతంత్రం వచ్చినాక పేరుకమో అగ్రకులం బ్రాహ్మణులు, కానీ పేదవాళ్ళు నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం, చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం, పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఏంటండి, ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 1 రూపాయి వచ్చిందా చూపించమనండి. నేను ఛాలెంజ్ చేస్తా. అసలు నేను పోటీ నుంచి విరమించుకుని ఇంటికి వెళ్ళిపోతాను. ఎన్నికల్లోనే పోటీ చేయను నేను. చెప్పండి సన్నాసులు ఎవడు మాట్లాడేవాడు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా? లేదంటే ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థులు మాట్లాడతారా? మంత్రి మాట్లాడతాడా? మాట్లాడమనండి. నేను చెప్పి అడిగే ప్రశ్నలకి. కాపు కార్పొరేషన్ నాశనం చేశారు, ఎస్సీ కార్పొరేషన్ నాశనం చేశారు, బ్రాహ్మణ కార్పొరేషన్ తీస్తారు, మైనార్టీ కార్పొరేషన్ తీస్తారు. ఏముంచారని ఏం మిగిల్చారు? దోచుకు తినేశారండి వీళ్ళు అడ్డగోలుగా. ప్రజల సొమ్ము ఇవాళ లెక్కలతో సహా ఉన్నాయి మా దగ్గర. 4 లక్షల కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి దోచేశాడు. 4 లక్షల కోట్లు. ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు తిని మేసేశారు. రేపు వీళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతాం. వీళ్ళందరినీ వదిలిపెట్టాం. ఎవరిని 40 రోజులే వీళ్ళకి చివరి ఛాన్స్.
ఈ 40 రోజులు కూడా దోచుకోవడానికి చూస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళతో కూడా దోచుకుంటారు. ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం అధికారంలో రాగానే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అధికారంలో రాగానే ఖచ్చితంగా చట్టం ముందు వీళ్ళు చేసిన దోపిడీని ప్రతి దాన్ని కూడా బయట పెడతామని హెచ్చరిస్తా ఉన్నా. అలాగే ఓటర్ల జాబితాకు సంబంధించి ఓటర్ జాబితా కానీ అలాగే పోలింగ్ కేంద్రానికి సంబంధించి మీరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఫిర్యాదు చేయటం కాదు, సాక్ష్యాలతో సహా విత్ ఎవిడెన్సెస్ పట్టించాం. మేము ఇచ్చిన ఎవిడెన్స్ తో నేనే ఢిల్లీ వెళ్ళి ఆ రోజు అచ్చెన్నాయుడు, నేను, పయ్యావుల కేశవు ఒక టీం అంతా కలిపి ఢిల్లీ వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఢిల్లీ వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేశారు విత్ ఎవిడెన్స్ తో. తర్వాత మేము ఫాలో అప్ యాక్షన్ మేము కూడా వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వీళ్ళు ఎలక్ట్రోడ్స్ ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు, దొంగ ఓట్లు తెరుస్తా ఉన్నారు, ఒక సామాజిక వర్గం ఓట్లు, ఒక పార్టీకి సింపతైన ఓట్లు తీసేస్తా ఉన్నారో సాక్ష్యాధారాలతో మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. దాని మీద అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఒక ఐఏఎస్ అధికారిని, 5 పోలీస్ అధికారులు, ఒక సిఏ, ఒక ఎస్ఐ, 2 హెడ్ కానిస్టేబుల్ తీసుకెళ్లి సస్పెండ్ చేశారు తిరుపతిలో. అలాగే బిఎల్ఓల్ని సస్పెండ్ చేశారు, ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారు. మొత్తం వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఓటర్ లిస్ట్ ప్రతి అవకతవకల్ని ఎవిడెన్స్ తో సహా పట్టుకొని బయట పెట్టాము. బయట పెట్టిన దాని మీద ఇవాళ వాళ్ళ అక్రమాలన్నీ బయటకు వచ్చినాయి. తిరుపతిలో బై ఎలక్షన్ జరిగినప్పుడు తిరుపతిలో ఓటర్లు అటువంటి వాళ్ళు రాష్ట్రం నలుమూల నుంచి బస్సులు వేసుకుని వచ్చి దొంగ ఓట్లు వేశారు. ఇదే అండి వైనాట్ 175/175 అని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనికిమాలిన పనులు చేశా 170 సీట్లు గెలుస్తా ఉంది. ఇదేనా? దాని మీద సాక్ష్యాధారాలతో విత్ వీడియో క్లిప్పింగ్స్, ఇటు మీడియా క్లిప్పింగ్స్, వాళ్ళ పేర్లు, ఫోటోలు, వీడియోలు అన్ని తీసుకెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తే చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఇలా కూడా చేస్తారా అని అడిగాడు. అంటే అంత దొంగలు ఉన్నారండి రాష్ట్రంలో, దేశంలోనంటే ఆయన చూసి వెంటనే టేక్ నెసెసరీ యాక్షన్స్ అని ఫైల్ మీద రాశాడు. రాసి ఎవడైతే అప్పుడు ఉన్నాడో ఆ గిరీష్ అనేవాడిని ఐఏఎస్ అధికారి వాడిని సస్పెండ్ చేశారు. తర్వాత పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఆఖరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక కౌన్సిలర్, వైసీపీకి చెందినటువంటి ఒక తిరుపతి మున్సిపల్ కౌన్సిలర్ కి వాడు చదువుకున్నదేమో 10th క్లాస్ డిక్లరేషన్ ఇచ్చాడు. ఎక్కడ? కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నప్పుడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మేనేజ్ చేసి డిగ్రీ ఓటు తెచ్చుకున్నాడు, గ్రాడ్యుయేషన్ ఓటు తెచ్చుకున్నాడు. ఎలా పాసిబిలిటీ అవుతుంది? సంవత్సరం కింద 10th క్లాస్ చదివినోడు సంవత్సరం తర్వాత ఎలా గ్రాడ్యుయేట్ అయిపోయాడు? అతను సెల్ఫ్ డిక్లరేషన్ లో ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎలక్షన్ లో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నప్పుడు నా క్వాలిఫికేషన్ 10th అని ఇచ్చాడు. మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సర్టిఫికేట్ పుట్టించారు. ఈ తప్పులన్నీ కూడా మేము తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు పెట్టాం, సస్పెండ్ చేశారు. దాని మీద ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది. దీని అన్నిటి మీద మేము రియల్ టైం మానిటరింగ్ సెల్ పెట్టాం స్టేట్ పార్టీ ఆఫీస్లో. చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్కడ ఏ ఓటు తొలగించినా, ఏ ఓటు అక్రమంగా చేర్చినా, ఎవడు చిన్న అలికిడి జరిగినా మాకు తెలిసే విధంగా రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ మేము చూసుకుంటా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి డాష్ బోర్డ్ పెట్టాం. ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి జిల్లాని, స్టేట్ ని మానిటరింగ్ చేయబట్టి ఇవాళ వాళ్ళ అక్రమాలు ఆగినాయి, తాత్కాలికంగా ఆగినాయి. మరి ఇంకా ఏంది ఈ దొంగలు? ఎందుకంటే దొంగలు మనం ఒక రకంగా ఉంటే వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు. దొంగతనం వచ్చాడు మన కళ్ళ ముందు చేయడు కదా. చేసే పక్కాలో, చేసే టైంలో, చేసే విధానంలో అందులో వీళ్ళు ఇంటర్నేషనల్ దొంగలు, క్రిమినల్ దొంగలు. వైసీపీ వాళ్ళు 2 రకాలుగా ఉన్నాయి వీళ్ళకి. మామూలు దొంగలైతే దొరికిపోతారు, చిన్న చిన్న నేరాలు, వీళ్ళు పట్టుకోవడం కూడా కష్టం. చంద్రబాబు గారు లాంటి 40 సంవత్సరాల అనుభవం కలిగిన ఆయన వల్లే ఇలాంటి దొంగల్ని కంట్రోల్ చేయటం ఇన్నాళ్ళు పట్టిందంటే మరి మామూలు పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టే ఈ అక్రమాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాం. ఖచ్చితంగా రేపు ఎన్నికలు ట్రాన్స్పరెన్సీతో జరుగుతాయి. ప్రతి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఓటేయటానికి వస్తారు. న్యూ ఓటర్స్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కొత్త ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది.
విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రోజు ఓటర్ లిస్ట్ ఆ రోజున ఆన్లైన్లో పెడుతున్నారు. ఇవన్నీ మేము చెక్ చేసుకుంటా ఉన్నాం. ఎవడైనా తప్పుడు పనులు చేయాలని చూస్తే వాడి ఉద్యోగం పోదు. వాడు ఐఏఎస్ అయినా, వాడు ఇంకొకడైనా, ఎవడైనా ఏ పోస్టులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వాడి ఉద్యోగం రిస్క్లో పెట్టుకోవాలనుకుంటే చేయొచ్చు. వాడు గిరీష్ లాగా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ లాగా సస్పెండ్ కావాలనుకుంటే చేసుకోమనండి, మాకే అభ్యంతరం. ఖచ్చితంగా మాత్రం మేము వదలం. మేము ఎలక్షన్ కమిషన్లో వాళ్ళ తప్పులు నిలబెడతాం. రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు తెలుస్తాయి. తెలిసిన దాని మీద మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఏ రోజు కంప్లైంట్ ఆ రోజు మెయిల్ ద్వారా ఇస్తున్నాం, బై ఫ్యాక్స్ ఇస్తున్నాం, లెటర్లు ఇస్తున్నాం. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి అధికారులందరికీ హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి మీరు రూల్ ఆఫ్ లాని క్రాస్ చేయవాకండి. చట్టాన్ని అమలు చేయండి, చట్ట పరిధిలో పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 40 రోజుల్లో పెట్టే బాట సర్దుకొని ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్తారో అని అడుగుతా ఉన్నా. పాకిస్తాన్లో ఉద్యోగం చేస్తారా? పక్క రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారా? తమిళనాడులో ఉద్యోగం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోతాడు, లేదంటే కర్ణాటక పారిపోతాడు, తెలంగాణ పారిపోతాడు, లేదంటే జైలుకి వెళ్తాడు. అతనికి అలవాటు, జైల్లో 16 ఏళ్ళు ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తారో అడుగుతా ఉన్నా. శ్రీలక్ష్మి లాగా మీరు కూడా తోటుగా జైలుకి వెళ్తారా? వెళ్ళేటట్టయితే సిద్ధంగా ఉండండి. మీ తప్పుడు పనులు మీరు చేసుకోండి. ఖచ్చితంగా మేమైతే మాత్రం ప్రతి దాన్ని కూడా చట్టం ముందు పెడతాం, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ప్రతి తప్పుడు పనిని జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా ఖచ్చితంగా మేము కోర్టుల ముందు తప్పుని నిలబెడతామని హెచ్చరిస్తామని. అలాగే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఉండవు. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో శాచురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. అయితే వాళ్ళు జన్మభూమి కమిటీలు తెస్తారు, కమిటీల ద్వారా మళ్ళీ దోచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ వైసీపీని గెలిపించాలని చెప్పి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు సంక్షేమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అంటే ఈ అజ్ఞానులు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చినాకే, అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినాకే ఈ దేశానికే ఆదర్శంగా పింఛన్ వ్యవస్థ మొట్టమొదట మొదలుపెట్టింది ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు 30 రూపాయల పింఛన్తో మొదలు పెట్టాడు ఆయన. ఇవాళ 3000 అయింది. అలాగే పక్కా గృహాలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. బీసీలకి రాజకీయ గుర్తింపు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ హిస్టరీ చెప్పాలంటే 2 రోజులు పట్టుద్ది. ఇలాగ గంట ఇంటర్వ్యూల్లో కుదరదు, 2 రోజులు పట్టుద్ది. ఈ అజ్ఞానులు ఇలాంటి ప్రచారం చేసి ఏదో అంటారు, 2019లో ఎలా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో కంటే నిజం గడప దాటలోపే అబద్ధం ఊరు దాటుద్ది అనే సామెతను నిజం చేస్తూ, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు, నేను ఇచ్చే నవరత్నాలతో మీరు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి చేతులు కూడా సరిపోవు, మిషన్లు కొనుక్కోవాలి, లక్షాధికారులు అయిపోతారు అని అంటే పాప అందరూ కూడా నమ్మేశారు. నమ్మేసి అందరికీ ఫ్యాన్ నొక్కారు. ఫ్యాన్ నొక్కినాక ఇప్పుడు అందరికీ ఈ పైలిపోయింది. చూస్తే 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడున్నామంటే రోడ్డు మీదకి వచ్చేసారు. లిటరల్ గా పేదవాళ్ళు అందరూ కూడా రోడ్డు మీద నిలబడ్డారు. పనులు పోయినాయి, ఆదాయం పోయింది, సంపాదన పోయింది, ధరలు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పరిపాలనలో ₹1 కరెంటు బిల్లు పెంచలా. ఇవాళకి 10 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. 60,000 కోట్లు ప్రజల మీద భారం వేశాడు. 200 వచ్చే కరెంటు బిల్లు 1200, 1500 వస్తా ఉంది. అలాగే పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు, చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఒక మహిళ గర్భం ధరించి డెలివరీ అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళం, అలాగే పెళ్ళండి డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఇచ్చేవాళ్ళం. ఇలాంటి కార్పొరేషన్ల లోన్లన్నింటినీ కూడా తీసిస్తారు. ఆ కార్పొరేషన్లకి తాళాలు వేశారు. మొత్తం సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ ఏం మాట్లాడతారండి వీళ్ళు? అసలు మాట్లాడే అర్హత ఉందా? సంక్షేమం గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను ఏ వేదిక మీద ఉన్నా, మా నాయకుడు మనం ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాగే సిద్ధం సభలో నోటుకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వెంటనే నేను ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా, నువ్వు ఒక ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా రా, నువ్వు ఎవరిని పెడతావో మోడరేటర్గా, ఏ సీనియర్ జర్నలిస్ట్ని పెడతావో నీ ఇష్టం, నీ సాక్షి ఎడిటర్తో సహా తీసుకురా, ఎవరిని పెడతావో పెట్టు, వాళ్ళిద్దరి సమక్షంలో కూర్చుందాం. ఎవరి హయాంలో ఏం చేసాం,
నా హయాంలో నేనేం చేశాను, నీ హయాంలో నువ్వు ఎలా నాశనం చేసావు నేను నిరూపిస్తానంటే దెబ్బండి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దెబ్బమ్మ ఆ రోజు నేనే ప్రెస్ మీట్ పెట్టా స్టేట్ పార్టీ ఆఫీస్లో. ఎందుకు మాట్లాడతలేదయ్యా మీరు? ఏ ప్రజల గురించి సొల్లు కాబుర్లు సిద్ధం సభలోనూ సాక్షి మీడియాలోనూ బ్లూ మీడియాలోనూ చెప్పుకోవటం కాదు, ఛాలెంజ్ చేశాడు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పేదవాళ్ళకి ఏం చేశా, ఈ రాష్ట్రం కోసం ఏం చేశా, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టా, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధమా? సిద్ధమైతే వేదిక చెప్పు, ఎక్కడంటే అక్కడికి వస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే తోక ముడిచాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పేటీఎం బ్యాచ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పేటీఎం జే గ్యాంగ్ మొత్తం ఒక్కడు మాట్లాడాల. మామూలుగా చిన్న వార్తకే 10 మంది బో అని చెప్పి మాట్లాడతారు, అవుతారు. మరి ఒక్కడు మాట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఛాలెంజ్ మీద ఎందుకు మాట్లాడాలా మీరు చెప్పండి? మీరు మగవాళ్ళు అయితే మీరు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంగా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్కి రావాలిగా బయటికి. సజ్జల రామకృష్ణారెడ్డి తూర్తుమంటే వస్తాడు, ఊర్తుమంటే వస్తాడు, అమ్మడి రాంబాబు వస్తాడు, కొడాలి నాని వస్తాడు, ఎవరు రాల? అడ్రస్ లేకుండా ఇళ్లలో దాక్కున్నారు. తాడేపల్లి కంపించిపోయింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఛాలెంజ్కి. కాబట్టి వీళ్ళ మాయ మాటలు అర్థం చేసుకున్నారు ప్రజలు. 5 సంవత్సరాల పరిపాలన నిర్వీర్యం అయిపోయింది, నాశనం చేశారు. రేపు రాబోయేది మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే చంద్రబాబు గారి ప్రభుత్వం. నేను కూడా ప్రజల్ని కోరుతా ఉన్నా, మీ అందరూ కూడా రేపు రాబోయే 40 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అఖండమైన మెజార్టీతో, వీళ్ళు చేసిన పాపానికి డిపాజిట్లు కూడా రాకుండా వైసీపీని ఓడించి తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తూ మీ బోండా ఉమామహేశ్వర్. థ్యాంక్ యూ ఉమా గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రజలతో అనేక విషయాలను పంచుకున్నారు. అలాగే మీ మనసులో ఉన్న ఏదైతే ఆకాంక్ష ఉందో అది నెరవేరాలని కోరుకుంటూ ఇది ఈరోజు సిటీ కేబుల్ ముఖాముఖి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా మాస్ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు బరిలోకి దిగనున్నారు. బోండా ఉమామహేశ్వరరావు జనవరి 30, 1966న కనకారావు, పుష్పవతి దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా విజయవాడలోనే సాగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీలో మాస్ లీడర్గా పేరు సంపాదించుకున్నారు. 2005లో పార్టీ చేరిన ఉమా రాజకీయంగా ప్రయాణాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విశిష్ట నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమామహేశ్వరరావు తన వ్యవహార శైలి వల్ల యువత, మహిళలు, పేదల నుంచి విశేష ఆదరణ పొందారు. చంద్రబాబు కూడా ఆయనను బాగా నమ్మారు. ఆ నమ్మకంతోనే ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థిపై 27,161 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తన సమీప వైసీపీ అభ్యర్థిపై కేవలం 25 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఓటమి చెందిన నిరంతరం నియోజకవర్గ సమస్యలపై అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడంతో రాష్ట్ర రాజకీయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతోంది.